అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ అండ్ గార్డెన్. ఈరోజు వీడియోలో తోటకూరను ఈజీగా ఎలా పెంచుకోవాలో చూద్దామండి. తోటకూర అనేది మనకి రెయినీ సీజన్లోను, వింటర్ సీజన్లోను, అలాగే సమ్మర్ సీజన్లో కూడా అన్ని సీజన్స్లోనూ ఈ తోటకూర అనేది చాలా బాగా పెరుగుతుంది. కొంతమంది కామెంట్స్లో అయితే అడుగుతున్నారండి, మేము సీడ్స్ వేస్తున్నాము, తోటకూర సీడ్స్, అవి మొలకలు రావటం లేదు. అలాగే మొలకలు వచ్చినా కూడా తోటకూర కాస్త పెరిగిన తర్వాత ఈ తోటకూర అనేది పడిపోతుంది. ఇలా పడిపోకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో అయితే డీటెయిల్గా చెప్తున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ తోటకూరని ఎలాంటి కంటైనర్లో పెట్టుకోవాలో చూద్దామండి. ఈ తోటకూరకి రూట్స్ అనేవి ఎక్కువ లోతుకి అయితే వెళ్ళవు. ఇలాంటి లోతు తక్కువగా ఉన్న టబ్స్ అయితే మనకి తోటకూర చాలా బాగా పెరుగుతుంది. ఇది 50 రూపీస్ టబ్ అండి. ఇది 1 అడుగు లోతు మాత్రమే ఉంటుంది. దీంట్లో తోటకూర అనేది చాలా బాగా పెరుగుతుంది. చూసారా ఎంత బుషీగా వచ్చిందో. ఇలాంటి పెద్ద సైజ్ కంటైనరు అలాగే గ్రో బ్యాగ్స్లో కూడా తోటకూర పెంచుకోవచ్చు. కానీ దీనికి రూట్స్ అనేవి పెద్ద లోతు ఎక్కువగా వెళ్ళవు కాబట్టి మనకి కంటైనర్ అనేది వేస్ట్ అవుతుంది. ఇలాంటి కంటైనర్స్లో ఆకుకూరలు పెంచుకోవడం కన్నా మనకి కూరగాయ మొక్కలు అయితే చాలా బాగా పెరుగుతాయండి. అందుకే మనం ఇలాంటి చిన్న సైజు 50 రూపీస్ టబ్స్ అయితే ఆకుకూరలు పెంచుకోవడానికి చాలా బెస్ట్. తోటకూర పెంచుకోవడానికి సాయిల్ మిక్స్ ఏ విధంగా ఉండాలి అంటే 3 వంతులు గార్డెన్ సాయిల్ తీసుకోండి, 1 వంతు ఇసుక, 1 వంతు కంపోస్ట్ తీసుకోవాలి. మీ దగ్గర వర్మీ కంపోస్ట్ ఉంటే వర్మీ కంపోస్టు, లేదంటే కిచెన్ కంపోస్ట్ ఏదైనా తీసుకోవచ్చు. ఈ 3 కూడా చక్కగా మిక్స్ చేసి మనం తోటకూర ఏ కంటైనర్లో వేసుకోవాలనుకుంటున్నామో ఆ కంటైనర్లో ఫిల్ చేసుకోవాలి. ఎక్కడా కూడా రాళ్ళు అనేవి ఉండకుండా చూసుకోవాలి. సాయిల్ మిక్స్ అంతా రెడీ చేసి ఇలాగా మనం 50 రూపీస్ టబ్లో వేసుకోవాలండి. లోతు తక్కువగా ఉన్న టబ్లో వేసుకుంటే మనకి ఆకుకూరలు అనేవి చక్కగా పెరుగుతాయి. ఎందుకంటే వాటి రూట్స్ అనేవి పెద్ద ఎక్కువ లోతు వెళ్ళవు కాబట్టి మనం ఇలాంటి తక్కువ లోతున్న టబ్లో మనం ఆకుకూరలు అనేవి పెంచుకోవాలి. అలాగే దీనికి డ్రైన్ హోల్స్ కూడా ప్రాపర్గా పెట్టుకోవాలి. అప్పుడే మనం వేసిన వాటర్ ఎప్పటికప్పుడు డ్రైన్ అవ్వాలి. లేదంటే ఎక్కువ వాటర్ అయిపోతే తోటకూర అనేది కుళ్ళిపోతుంది. దీంట్లో రాళ్ళు అలాగే గట్టిగా ఉన్న మట్టి అలాంటిది ఏమీ లేకుండా ఉండాలి. మట్టి అనేది ఇలా లూజ్గా గుల్లగా ఉంటేనే ఆకుకూరలు అనేవి చక్కగా పెరుగుతాయి. తోటకూర సీడ్స్ అనేవి ఎక్కువగా కూడా వేసుకోకూడదండి. ఎందుకంటే ఎక్కువగా వేసుకుంటే మనకి గుబురుగా వచ్చేసి తోటకూర అనేది పెరగదు. చాలా తక్కువ వేసుకోవాలి. ఈ టబ్కి ఇంత సీడ్స్ వేసుకుంటే సరిపోతుంది. తోటకూర సీడ్స్ అనేవి ఇలా ఉంటాయండి, బ్లాక్ కలర్లో చాలా చిన్నగా ఉంటాయి. అసలు వీటిని ఏం చేయాలంటే డైరెక్ట్గా సాయిల్లో వేయకుండా ఇంత చిన్నగా ఉంటాయి కదా, ఒక మగ్గులో వేసుకుని దాంట్లో కొంచెం సాయిల్ కానీ లేదంటే ఇసుక కానీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని ఫస్ట్ ఏం చేయాలంటే విత్తనాలు వేసే ముందు ఈ సాయిల్ అంతా కూడా మనం మంచిగా వాటర్తో తడుపుకోవాలి. ఇలా సీడ్స్ వేసే ముందే మనం మట్టిని ఎందుకు తడుపుకోవాలి అంటే ఎయిర్ గ్యాప్స్ ఏమన్నా ఉన్నా పోతాయండి. వాటర్ కూడా చక్కగా వేయడం వలన సాయిల్ అంతా కూడా చక్కగా సెటిల్ అవుతుంది. మనం ఇప్పుడు సీడ్స్ వేసినప్పుడు సీడ్స్ అనేవి కిందకి వెళ్ళిపోకుండా చక్కగా పైనే ఉంటాయి. త్వరగా జర్మినేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇలాగా మట్టిలో కలుపుకున్న ఈ సీడ్స్ని ఈ సాయిల్ మీద వేసుకోవాలి. మనం సీడ్స్ని డైరెక్ట్గా వేసామంటే ఒకే చోట ఎక్కువగా పడిపోతాయి. అలా కాకుండా ఇలా సాయిల్లో మిక్స్ చేసి వేయడం వల్ల ప్రాపర్గా మనకి సీడ్స్ అనేవి ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి. ఇలా సీడ్స్ అనేవి వేసిన తర్వాత దీని మీద మట్టితో అయితే కవర్ చేయాలి. ఎక్కువ మట్టి కూడా వేయకూడదండి, జస్ట్ లైట్గా సీడ్స్ని కవర్ చేస్తే సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత లైట్గా వాటర్ అయితే చేయాలి. జస్ట్ వాటర్ ఈ సాయిల్ అనేది తడిస్తే సరిపోతుంది. ఇలా చేసిన తర్వాత కాస్త ఎండ తగలని ప్లేస్లో, షేడ్గా ఉన్న ప్లేస్లో పెట్టుకోవాలి. 5 డేస్ తర్వాత చిన్నగా మొక్కలు అయితే వస్తాయి.
అప్పుడు డైరెక్ట్ సన్లైట్లో పెట్టుకోవాలి. సమ్మర్ సీజన్లో అయితే డైరెక్ట్ సన్లైట్లో పెట్టుకోకూడదు. 50% షేడ్ నెట్ ఉన్న ఏరియాలో పెట్టుకోవాలి. రెయినీ సీజన్లోను వింటర్ సీజన్లోను అయితే మనం డైరెక్ట్ సన్లైట్లో పెట్టుకోవచ్చు. 30 డేస్ తర్వాత తోటకూర అనేది ఇలా రెడీ అవుతుందండి. ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. తోటకూర పెరిగేటప్పుడు మనం ఏ విధమైన కంపోస్ట్ ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే మనం ముందుగానే సాయిల్ మిక్స్లో కంపోస్ట్ అనేది యాడ్ చేసాం కదా, అదే సరిపోతుందండి. ఎందుకంటే చాలా తక్కువ టైంలో ఈ ఆకుకూరలు అనేవి మనకి హార్వెస్ట్కి రెడీ అవుతాయి కాబట్టి మనం ఎలాంటి కంపోస్ట్లు కానీ ఫెర్టిలైజర్స్ కానీ ఇవ్వక్కర్లేదు. మనకి ఏదైనా పెస్ట్ అటాక్ అయితే మాత్రం ఆకు వెనక ఎక్కువగా మనకి తెల్లగా వచ్చేస్తుంది కదండి, అలా వచ్చినప్పుడు మాత్రం నీమ్ ఆయిల్ని స్ప్రే చేస్తే సరిపోతుంది. ఆకుకూరలు వాటర్ ఎలా చేయాలంటే, ఆకుకూరలు పడిపోకుండా ఉండాలి అంటే ఈ సైడ్ నుంచి ఇలా చేయాలి. ఇటు సైడ్ వేయాలంటే ఇటు సైడ్ అయితే ఇలాగా, అప్పుడే ఆకుకూరలు అనేవి పడిపోకుండా ఉంటాయి. తోటకూర మొక్కలకి ఇలా పువ్వు వచ్చే వరకు ఉంచకూడదు. ఇలా పువ్వు వచ్చింది అంటే ఆకుకూర అనేది పెరగదు. ఇలా పువ్వు రాకముందే మనం హార్వెస్ట్ అయితే చేసుకోవాలి. సీడ్స్ కావాలి అనుకుంటే మాత్రం ఇలా పూత వచ్చే వరకు ఉంచుకుని అవి బాగా ముదిరి మనం సీడ్స్ కలెక్ట్ చేసుకునే వరకు ఉంచుకోవచ్చు. తోటకూరను అయితే హార్వెస్ట్ చేసుకుందామండి. చూసారా ఎంత చక్కగా బుషీగా పెరిగిందో. మనం బయట మార్కెట్లో కొన్న తోటకూర అయితే అంత టేస్టీగా ఉండదండి. మనకి ఇలా టెర్రస్ గార్డెన్లో ఈ తోటకూర అనేది చాలా బాగా పెరుగుతుంది. మనం ఇలా పెద్ద మొక్కలు అవి తీసేసుకుంటే కింద చిన్న మొక్కలు అనేవి పెరుగుతాయి. ఇలా లేతగా ఉన్నప్పుడు హార్వెస్ట్ చేసుకుంటే కర్రీ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. అసలు మనకి మార్కెట్లో ఎంత ఫ్రెష్గా అయితే దొరకదు. ఈ తోటకూరలో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనం వారంలో ఒక్కసారైనా సరే ఆకుకూరలు అనేవి వండుకొని తినాలి. అదే మనం పెంచుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. చూసారా ఈ పెద్ద మొక్కలన్నీ తీసేస్తే కింద చిన్న మొక్కలు అనేవి ఉన్నాయి, అవి మళ్ళీ పెరుగుతాయి. నెక్స్ట్ టైం వాటిని హార్వెస్ట్ చేసుకోవచ్చు. చక్కగా ఇలాగా 2 టబ్బల్లో వేసుకున్నారనుకో మనకి ఎంత కావాలంటే అంత ఈ తోటకూర అయితే కోసుకోవచ్చండి. ఇలా పువ్వు రాకముందే మనం ఆకుకూర అనేది హార్వెస్ట్ చేసుకోవాలి. ఇలా పువ్వు వచ్చిందంటే మాత్రం ఈ ఆకుకూర అనేది పెరగదు. మంచిగా మనం వాటర్ కూడా రెగ్యులర్గా చేసుకుంటా ఉంటే ఇవి చక్కగా పెరుగుతాయి. ఈ ఆకుకూరలను పెంచుకోవడం కూడా చాలా ఈజీ అండి. మనకి మార్కెట్లో ఈ సీడ్స్ అనేవి 10 రూపీస్ పెడితే మనకి చిన్న ప్యాకెట్ అనేది వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ఆకుకూరలను పెంచుకోండి. మీకు చిన్న ప్లేస్ ఉంటే చిన్న టబ్బే పెట్టుకుని బాల్కనీస్లో కూడా మనకి ఆకుకూరలు చాలా బాగా పెరుగుతాయి. చూడండి ఇంత చిన్న టబ్బు నుంచి ఎంత ఆకుకూర అనేది వచ్చిందో. ఈ విధంగా తోటకూర పెంచుకున్నారు అంటే అన్ని సీజన్స్లోనూ కూడా మనకి తోటకూర చాలా ఈజీగా అయితే పెరుగుతుంది. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.